భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం కూలిపోయింది. దీంతో 6 చనిపోయినట్లుగా తెలిసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక నాసిరకంగా భవనాన్ని నిర్మించడం వల్లే భవనం కూలినట్లుగా తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత బిల్డింగ్ యాజమాన్యం గొడవకు దిగింది. తప్పు మీదంటూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. నిజానికి గతంలోనూ ఈ బిల్డింగ్ ను కూల్చివేయాలని స్థానికులు ఫిర్యాదులు చేశారు. అయితే పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లే 6 ప్రాణాలను తీసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అప్డేటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. రామాలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సూపర్ బజార్లో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఒకసారిగా కుప్పకూలిపోయింది. సో ఈ ఘటనలో ఆల్మోస్ట్ 6 నుంచి 8 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ ఫిగర్ ఇప్పటివరకు అయితే మెన్షన్ చేయలేదు. సో ఖచ్చితంగా నాసిరకం నిర్మాణం చేయబట్టే నిబంధనలు ఏమీ ఉల్లంఘించి మొత్తం కూడా ఏమీ పాటించకుండా నిర్మాణం చేయడం వల్లే చనిపోయింది అనేది బలంగా ఇప్పటివరకు అయితే వినిపిస్తున్న వాదన. ఒక అర్చకుడు ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ పేరుతో పీఠం పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక బిల్డింగ్ నిర్మించాలని ఒక విరాళాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే ఆల్రెడీ అప్పటికి ఉన్నటువంటి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పైన మరో 4 అంతస్తులు. యాక్చువల్గా అక్కడ నిజానికి భద్రాచలం పరిధి షెడ్యూల్ ప్రాంతం కాబట్టి రిజిస్ట్రేషన్లు పెద్దగా ఉండవు. రిజిస్ట్రేషన్ జరగడానికి అనుమతులు ఉండవు. చాలా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి. కానీ వాటన్నింటిని కూడా ఉల్లంఘించి అతను ఎవరైతే ఉన్నారో ఒక అర్చకుడు ఎవరైతే ఉన్నారో పీఠం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం, విరాళాలు సేకరించడం, బిల్డింగ్ని నిర్మించడం కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి పాత బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ మీదే మరో 4 అంతస్తులు కట్టడం వల్ల అది దాని ప్రమాణాలు అంటే నిర్మాణ ప్రమాణాలు ఏవి కూడా పాటించిపోవడం వల్ల ఒకసారిగా కూలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. స్టిల్ ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనకు అందిన సమస్య ప్రకారం 6 నుంచి 8 మంది చనిపోయారు అని అంటున్నారు. బట్ అఫీషియల్గా పోలీసులు కావచ్చు లేదా ఉన్నతాధికారులు కావచ్చు బయటకు వచ్చి చెప్పిన నెంబర్ అయితే ఇప్పటివరకు లేదు. బట్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. నిజానికి అర్చకుడు గురించి కానీ లేదంటే అతని గురించి స్థానికులు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. లేదు ఇది అతను ఒక వన్ సైడెడ్గా కొంత పవర్ పెట్టుకుని అంటే పొలిటికల్ బ్యాకప్ పెట్టుకునే విధంగా కొంత అనుమతులు తీసుకొచ్చి అడ్డగోలుగా కడుతున్నారు తప్పించి అది అనుమతులకి అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అనుమతి లేదు, కట్టకూడదని బలంగా చెప్పారు. సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదులు కూడా గతంలో కూడా చాలాసార్లు ఇచ్చారు. కానీ పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. నిజానికి అది ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది, ఆ ట్రస్ట్ యొక్క బిల్డింగ్ అమల్లోకి వచ్చినట్లయితే అంటే దాని కార్యకలాపాలు కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఒకవేళ భక్తులు కావచ్చు లేదా ట్రస్ట్ కాబట్టి ఆబ్వియస్గా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కనుక ఇది కూలినట్లయితే చాలామంది చనిపోయే ప్రమాదం కూడా ఉండేది. సో ఇప్పుడన్నా 6 ప్రాణాలతో పోయిందేమో కానీ బట్ అది ఒకవేళ దాన్ని పట్టించుకోకుండా అదే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయేది అమల్లోకి వచ్చిన తర్వాత అంటే దాని కార్యకలాపాలు మొదలైన తర్వాత ఇదే జరిగినట్లయితే చాలా పెద్ద డ్యామేజ్ జరిగేది. అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారే ప్రమాదం కూడా త్రుట్టు తప్పిందని చెప్పుకోవాలి. బట్ ఖచ్చితంగా ఎవరైతే అర్చకుడు ఎవరైతే ఉన్నారో అతను ఫోర్స్ఫుల్గా కొంత పొలిటికల్ బ్యాకప్ లేదంటే అతనికి ఉన్నటువంటి పరపతితో విరాళాలు సేకరించి ట్రస్ట్ పేరుతో నిర్మాణం చేయడం వల్ల ఇదంతా జరిగిందనేది ఒక బలమైన వాదన వినిపిస్తుంది. స్థానికులు దాని గురించి కూడా చెప్తున్న పరిస్థితి. మేము గతంలో ఫిర్యాదులు చేశాము, ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కూడా ఆయన వన్ సైడ్గా ముందుకెళ్లారు. దీనికి అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. సో దీనిపైన కేసు నమోదు చేస్తున్న పోలీసులు చాలా సీరియస్గా, ఎందుకంటే 6-7 ప్రాణాలు పోవడం అంటే చాలా పెద్ద విషయం కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్నారు పోలీసులు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.